గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ప్రజల పదేండ్ల బానిస సంకల్లను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి అధికారం ఉన్నోళ్ళదే కాదు పేదోళ్ళ కోసం ఈ అధికారం అని చెప్పి తెలంగాణ ఇచ్చే తల్లి సోనియమ్మ కలలు కన్నటువంటి తెలంగాణ కోసం శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ప్రజాపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నాయకుడు తెలంగాణను భారతదేశానికే రోడ్ మోడల్ గా నిలిపించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడిది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలేరు వెనుకబడితనాన్ని గుర్తించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన ఆలేరు ప్రజల కోసం సుమారు 1500 కోట్లతోటి నిధులు మంజూరు చేసి ఆ నిధులు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నా ఆలేరు ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. పెద్దలు, గత 33 సంవత్సరాలుగా నేను పాలసంట్రి చైర్మన్ గా నాకు సూచనలు సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి మండలి చైర్మన్ మా గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ ఉద్దండుడు మా తండ్రి సమానులు అడగగానే మా ఆలేరు నియోజకవర్గానికి 30 లక్షల వేరే గోడాలను ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా అపర భగీరథుడు మండు టెండల్లో ఆలేరు నియోజకవర్గానికి సుమారు 112 చెరువులు గోదావరి నీళ్లతోటి నింపిన గనుడు, అదేవిధంగా పెద్దోళ్ళు గొప్పళ్ళు తినే బియ్యం నా తెలంగాణ వంటి మడుగు బనేరు వర్గాలు పేదలందరూ కూడా 3 పూటల సన్న బియ్యం తినాలని చెప్పి మా ఉన్నతమైనటువంటి మహానుభావుడు మా ఉత్తమ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా ఒక తల్లి పిల్లలం కాకపోయినా నన్ను సోదరుడిగా భావించి ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరించుకుంటూ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఈ 18 మాసాలు ఆర్ఎండ్బి మినిస్టర్గా అడిగిందే తడువుగా ఎట్లెట్లే ఎంకన్నా 7 కొండలు ఎంకన్నా అడగగానే వరంగల్ ఇచ్చే నా తెలంగాణ ఎంకన్నా అదే విధంగా పేదోళ్ళు 10 సంవత్సరాలుగా ఇండ్లు లేక విలువలాడుతుంటే పేదోడి ఇంటి కలను నిజం చేసి రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆనాడు ఎలక్షన్లు అయితే రైతులకు మాటిచ్చి ఈ ధరణి చట్టాన్ని ప్రజాపాలన రాగానే బంగాళాఖాతంలో వేస్తారని మాటిచ్చి ధరణిని బంగాళాఖాతంలో వేసినటువంటి మా పెద్దన్న పొంగులేటి సీనన్న గారికి, అదేవిధంగా పేదల ఆరోగ్యం ముఖ్యంగా దివంగత రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మా పెద్దన్న దామన్న గారు మా యాదాద్రి భువనగిరి జిల్లాకు యాదగిరిగుట్టకు 180 కోట్లతోటి మెడికల్ శాంక్షన్ చేసిన ఘనత మా దామన్న గారిది. అదేవిధంగా ఆలేరు ప్రజల దాహత్తి తీసి అక్క అంటే నేనున్నా తమ్మి కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండ ఉండి మిషన్ భగీరథకు 200 కోట్లు ఇచ్చినటువంటి ఘనత మా తెలంగాణ ఆడపడుతూ మా అక్క ధనసరి సీతక్క గారికి మా ఆలేరు ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు మొదటి నుంచి వెన్ను దండగా ఉండి భుజం తట్టి తమ్ముడు నువ్వు ముందుకు పో నీకు నేను అండ ఉంటా అని చెప్పి
కొండంత అండ ఉన్నటువంటి మా మునుగాడు మనగాడు రాజగోపాల్ రెడ్డి గారికి, అదే విధంగా సహచర ఎమ్మెల్యేలు మా భువనగిరి పార్లమెంటు పేరును ఢిల్లీలో మోగించే విధంగా 100% తెలంగాణ సమస్యలు పార్లమెంట్ లో కొట్లాడినటువంటి మా ప్రాంతానికి నాకు పెద్దన్నగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే విధంగా పెద్దలు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ఎప్పుడు ఇంటికి పోయినా తమ్మి నియోజకవర్గానికి ఏం కావాలి, నువ్వు చిన్నతనంలో ఎమ్మెల్యే అయినావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఏ అభివృద్ధి కావాలన్నా నీకు సహకరిస్తాం తమ్మని చెప్పి ఇంత పెద్ద మీటింగుకు సహాయ సహకారాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు మా వేమన్న గారికి, తోటి శాసనసభ్యులు నిత్యం వెంబడే ఉండి అభివృద్ధిలో నా వెంట నడుస్తున్నటువంటి భువనగిరి శాసనసభ్యులు పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారికి, సహచర ఎమ్మెల్యేలు వీరేశన్న గారికి, మందుల సామేల్ గారికి, మా పెద్దన్న ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా మంత్రిగా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచినటువంటి మా మోత్పిల్ నరసన్న గారికి, స్థానిక మండలిలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారికి, మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, మా మిగతా ఎమ్మెల్సీలకు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి నా దైవ సమానమైనటువంటి నా ఆలేరు ప్రజలకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మా అక్కలకు, మా అన్నలకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆలేరు చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల సహకారంతో సుమారు 1500 కోట్ల శంకుస్థాపన చేసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా, మా ముఖ్యమంత్రి ఆశీర్వాదం, మా మంత్రుల ఆశీర్వాదం చెప్పక తప్పదు. అదే విధంగా ఈ అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఇక్కడే తలాపున ఉన్నటువంటి కొండపోచమ్మ గాని, మల్లన్న సాగర్ గాని గత ముఖ్యమంత్రి కడుపు నిండా నీళ్లు పెట్టుకొని గత 10 ఏళ్లుగా ఇక్కడ గంధమల్ల కడతా అని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా 15 మండలాలు యాలేరు తుర్గతితో కలిపి 15 మండలాలు రైతుల భూములు సస్యశ్యామలమయ్యి ఉండగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని వచ్చి గంధమల్ల నేను కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. ఒకసారి 9.8 TSM కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. మళ్ళొక్కసారి 4.28 చేస్తా అని చెప్పి మోసం చేసి కనీసం తట్టెడు మట్టి తీయలే, 1 గుంట ల్యాండ్ అక్విజిషన్ చెయ్యలే. దానివల్ల మా ప్రాంతం ఎడారిగా ఉంటే పెద్దలు అబ్బర భగీరథుడు మా ఉత్తమన్న ఆయన సహకారంతో మండు టెండలో 90 రోజులు గోదావరి నీళ్లు గంధమల్ల నింపుకొని బిక్కేరు వాగు తుంగతుర్తి అడ్డగుడు దాకా పోతే మా రైతులు కడుపు నిండా నీళ్లు తాగినంత తృప్తి, పొలాలన్నీ జలగల వారి పెద్ద ఎత్తున పంటలు పండినాయి. మరి ఆ పంటలు పడితే పంటలు దాచుకోవడానికి, పంటలు నిల్వ చేసుకోవడానికి పెద్ద మనసుతోటి తమ్ముడు నువ్వు చిన్నోడివి, నీ ఆలేరు నియోజకవర్గానికి 30 కోట్ల వేర్ హౌస్ గోడలు ఇస్తానన్నటువంటి మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే విధంగా ఆ గంధమల్ల ప్రభుత్వం మరిచిపోతే మా ముఖ్యమంత్రి సహకారంతో మా అపర భగీరథుడు ఉత్తమన్న గారు 24 గంటలు జల సౌదాలో మీటింగ్లు పెట్టి ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభం అవుతుంది, ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణ చివరి ఎకరాలకు నీళ్లు ఇచ్చని చెప్పి లెక్కలతో సహా తెలిసి గంధమల్ల 1.4 TMC నిర్ధారణ చేసి 600 నుంచి 700 కోట్లు కేటాయించి ఇవాళ మీ అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఇవాళ మనకు ప్రారంభం చేసిరు.
నిజంగా శుభజోగం. అంత పెద్ద ప్రాజెక్టును చేసినటువంటి మన ముఖ్యమంత్రి మంత్రులకు పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన, ఏ ఊరు మునిగిపోవద్దు, ఏ రైతు ఇబ్బంది పడద్దు, ఏదైతే గంధమల్ల చెరువులో నీళ్లుంటాయో ఆ నీళ్లకు పోను ఇంకా 500 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ చేసి, తమ్ముడు నువ్వు ఆలేరులో గంధమల్ల ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడు, రైతులకు మనం ఉన్న ధర చెల్లిద్దాం, గంధమల్ల రైతులను ఇబ్బంది పడొద్దు అని చెప్పి కలెక్టర్కు మాట చెప్పి ల్యాండ్ అక్విజిషన్ కు పనులు ప్రారంభమే. కాబట్టి ఈ గంధమల్ల పూర్తి చేసుకుంటే నిజంగా రెండు నియోజకవర్గాలు 8 మండలాలు 54,000 ఎకరాల సాగు భూమికి నీళ్లు అందుబాటులో వస్తాయి. భూగర్భ జలాలు పెరగడంతో ఇంకా 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. సుమారు 600 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునీరిచ్చే ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి మన ఇరిగేషన్ శాఖ మార్చులకు దక్కుతుంది. మరి గతంలో 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి కాళేశ్వరం ఇలా కూలేశ్వరమైంది. మన నాయకులు ఆలోచన చేసి రైతులకు అక్కెరొచ్చే ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన గంధమల్లకు పునాదేశారు. కాబట్టి వారి తరఫున మీ అందరి తరఫున వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంత యువకులు, ఈ ప్రాంత విద్యార్థులు గొప్పోడు చదివే ఇంటర్నేషనల్ స్కూళ్లలో జరిగే విద్యా ప్రమాణానికి నిబద్ధతగా మన నియోజకవర్గానికి 200 కోట్లతోటి ఇంటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలుపుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గ్రామాలలో స్కూళ్లు పెడతా అని చెప్పి గ్రామాలలో స్కూళ్లు బంద్ చేసి బెల్ట్ షాపులు తెరిచిండు. మరి మన ముఖ్యమంత్రి మన పిల్లల కోసం, మన విద్యార్థుల కోసం ఆధునాతనమైనటువంటి 20 ఎకరాల సుశీలమైనటువంటి కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మన తుర్కాపల్లి రుస్తాపూర్లో కడుతున్నందుకు నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా పేదోడి ఆరోగ్యం ముఖ్యం. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల పక్షఘాతిగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టిండో, పేదోళ్ళందరూ వైద్యం అందుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల శాంక్షన్ చేసి, ఆ మెడికల్ కళాశాల ద్వారా ఎందరో డాక్టర్లను తయారు చేసి ఆ డాక్టర్ల ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేయొచ్చు అని చెప్పి మెడికల్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మా పెద్దలు దామన్న గారికి 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతానికి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 50 కోట్ల నిధులతోటి డబల్ రోడ్లు, చిన్న వర్షాలకే కొలనిపేక పుణ్యక్షేత్రమైన సోమశివ టెంపుల్, ఇక్కడ రాజాపేటకు సంబంధించినటువంటి కాలపల్లి గత ప్రభుత్వం మేము కడుతున్నామని చెప్పి ఒక్క రోజు వర్షం పడితే ఆ గ్రామాలకు 3 రోజులు రాకపోతే బంద్ అవుతాయి. అన్నా మాకు ఇట్లా కాల్వట్టి కావాలంటే పెద్దలు ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో కాలువపల్లికి 7.5 కోట్లు, కొలనిపేకకు 7.5 కోట్లు హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాం. కాబట్టి శాంక్షన్ చేసిన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు 2 చేతులు చేర్చి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3వ కౌంటర్ మండలం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనాలోచనతోటి మండలమే చేసింది తప్ప ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు కట్టలే. ముఖ్యమంత్రి గారిని పోయి అడగగానే తమ్ముడు నీకు అక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ అని చెప్పి ఆర్ఎండ్బి శాఖ మార్చులకు చెప్పి ఇమీడియట్లీ మొన్న సాయంత్రమే మనకు జీవో ఇచ్చింది. కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను గతంలో అనుకునేది ముఖ్యమంత్రి అంటే మరి ఫామ్ హౌస్కే పరిమితమైన నిన్న గత ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రి కలవడనుకున్నా. నేను గెలిచిన 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
36 సార్లు నాకు గెలవడం జరిగింది. మన ముఖ్యమంత్రిని 36 సార్లు కలిసినప్పుడల్లా తమ్ముడు నువ్వు చిన్నోడివి, ఇప్పుడు గెలుచుడు ముఖ్యం కాదు, నువ్వు మళ్ళొక్కసారి గెలవాలంటే నీ ఆలేరు ప్రజలకు అభివృద్ధి చేసి చూయించు, ప్రజలకు అందుబాటులో ఉండని చెప్పి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించినటువంటి మా ముఖ్యమంత్రికి మన మంత్రులకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక్క 2 నిమిషాలన్నా మీరు ఇప్పటికీ మా కొండంత అభివృద్ధి చేసిరు. 10 ఏళ్ల వెనుకబడతానాన్ని మీరు 10 నెలలలో ముంగడి తెచ్చిర్రు. అయినా కొన్ని సమస్యలు ఉన్నాయన్న. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ అంటే మాకు బరువైన తెలంగాణ ఆలేరుకు మండి చేయి చూయించి ఏ రకంగా నిధులేయాలన్నా మా ఆలేరు హెడ్ క్వార్టర్ గత కొంతకాలంగా రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా గత బ్రిటిష్ కాలంలో ఆలేరు నుంచి జనగామ వరంగల్ పోయే పెద్ద బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది. దానికి దయచేసి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పి మీ ముందు ఉంచుతున్నా. అదేవిధంగా పక్కనే ఫామ్ హౌస్ ఉంది, మరి అక్కడ నిండా నీళ్లు పెట్టుకురు. కాళేశ్వరం 15 ప్యాకేజు మెయిన్ కెనాల్ కమిషన్ల కోసం దవ్విర్రు. సబ్ కెనాల్ ఒక్క 10 కిలోమీటర్ దవ్వితే రాజాపేటకు సంబంధించినటువంటి 20 మండలాలు గొలుసు కట్టు చెరువుల ద్వారా నింపుకోవచ్చు. దయచేసి మా ఉత్తమన్న గారికి చెప్పిన అప్పుడే ఈఎన్సీకి చెప్పిండు, సికి చెప్పిండు, ఏదైతే ఏఎంఆర్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఆ 8 కిలోమీటర్లు సపరేట్ గా డిపిఆర్ చేసి దానికి నిధులు మంజూరు చేయమని చెప్పి ఉత్తమన్న దాన్ని ఒప్పుకున్నందుకు మన ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణకు తిరుపతిగా ఉన్నటువంటి తెలంగాణ తిరుపతి శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామికి గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నంటాడు, రేవంత్ రెడ్డి అని అంటాడు, ఆలేరులో మీ గుడి ఉండడం నీ అదృష్టం తమ్మి, వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నాడు. నాకంటే ముందే అక్కడ వేద పాఠశాలకు 45 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రిది. అదేవిధంగా గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోటిన ప్రభుత్వం గుట్టనే కట్టింది తప్ప గుట్టకు సహకరించిన ల్యాండ్ ఇచ్చిన గుట్ట కింద దుకాన్లు షాపులు కోల్పోయిన వారికి ఏ విధంగా సహకరించలే. ముఖ్యమంత్రి అడగాగానే ఏమున్నాయో తీసుకురా తమ్ముడు, వాళ్ళందరికీ సహకరిద్దాం. తెలంగాణ నలుమూలలో వచ్చే భక్తులకు అక్కడ పార్కింగ్ సమస్య కానీ, అకామిడేషన్ సర్కిల్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, కొండ కింద 500 గదులు నిర్మించి యాదగిరిగుట్టకు పూర్వవేదిద్దామని చెప్పి గత ప్రభుత్వం చేయలేని పని 60 కేజీల బంగారంతో తిరుపతి తలాలో గర్భగుడికి బంగారు తాగడం చేసి ఓపెన్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఈ మనం ఎక్కడైతే సభాస్థలి పెట్టినామో ఇది తుర్కాపల్లి మండలం. ఈ మండలం ఎస్సీ తండాలు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 120 ఎకరాలు ఉంది. అందులో మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేస్తే ఈ ప్రాంత ఎస్సీ బిడ్డలకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి మాకు ఇండస్ట్రియల్ పార్క్ ల్యాండ్ ఉంది కాబట్టి మాకు ఒక ఇండస్ట్రియల్ ఇవ్వాల్సిందిగా మీకు అభ్యర్థి చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ అయినటువంటి గుండాల ఆత్మకు 2 గ్రామాలు 2 మండలాలు అభివృద్ధికి నోచుకోలేదు. దానికోసం గుండాల మండలానికి ఏదైతే నవాబ్పేట కాలువ ఉందో గత 10 ఏళ్లుగా అక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోతే సీల్డ్ ఫామ్ అయితే 146 కోట్లతోటి అపర భగీరథుడు సీల్డ్ తీయడం వల్ల ఇవాళ నవాబ్పేట చెరువు నిండి గుండాల మండలం సస్యశ్యామలం కాబోతుంది. కాకపోతే గుండాల మండలానికి కొంత కాలువల ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి కొంచెం నిధులు మంజూరు చేసి కాలువల సమస్య సాల్వ్ అయితే ఆ గుండాల మండలానికి నవాబ్పేట నుంచి 1000 ఎకరాలు పాదని చెప్పి మీ ముందు వస్తున్నాం. అదేవిధంగా బొమ్మల రామరం మండలం హెచ్ఎండిలో ఉంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహకారంతో 30 కోట్లతోటి హెచ్ఎండిలతోటి డెవలప్ చేసినాం. అక్కడ కూడా తండాలు గూడాలు 36 గ్రామ పంచాయతీలు కాబట్టి అక్కడ రోడ్లు డ్రైనేజీ సమస్య ఉంది, మీ దృష్టికి తెస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ ప్యాడీ మీద ఆధారపడ్డారన్న మా ముఖ్యమంత్రి గారికి ఒకటే వినవి,
మా మంత్రులకు ఒకటే మినవి, ఈ ప్రాంతం పూడిగా రైతుల మీద ఆధారపడ్డది. గత 10 ఏళ్లుగా మదర్ డైరీని పందికొక్కులు లెక్క మేసి మదర్ డైరీ రక్తాన్ని దాగిర్రు. మదర్ డైరీ రక్తాన్ని దాగి 70 కోట్ల నష్టానికి నెట్టిర్రు. మన ప్రభుత్వం రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, మా మంత్రుల నమ్మకంతో మా కోమటిరెడ్డి అన్న గారు స్వయంగా క్యాంపుకు వచ్చి మదర్ డైరీని మీరు కైవసం చేసుకోండి, మదర్ డైరీని చేసుకుంటే ప్రభుత్వ పరంగా దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాటియడంతో ఈ ప్రాంత ప్రజలు 6 సీట్లు 90% మెజార్టీతో గెలిపించి అధికారం చేపట్టినమన్నా. కానీ మదర్ డైరీ కష్టాలలో ఉంది. మదర్ డైరీ కూడా విజయ్ డైరీలో భాగమే. గతంలో విజయ్ డైరీ ఆస్తులనే మదర్ డైరీకి ఇచ్చారు. కాబట్టి మా ప్రాంత రైతులను దృష్టి